పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. మానవ తప్పిదం సమస్యల తీరం, సిఆర్జెడ్ నిబంధనలకు తూట్లు. వ్యర్థాలతో సముద్రపు నీటి కాలుష్యం, తీరం నుంచి కిలోమీటర్ల మేర సముద్రంలో. సముద్రానికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. సముద్రాలు ప్రపంచ ప్రజలందరినీ కలిపే జలమార్గాలు. ఒక విధంగా చూస్తే భూమికై కంటే సముద్రంలోని అధిక జీవరాశి ఉంది. ఉష్ణోగ్రతలు, ఋతుపవనాలు, వర్షాలు, ప్రాణవాయువు, ఆహారం, రవాణా, ఇలా అనేక రకాలుగా మనమే కాదు మొత్తం జీవజాల స్థితిగతులన్నీ సముద్రాల మీద ఆధారపడి ఉన్నాయి. ఎన్నో ఇచ్చి ఎంతో చేసిన సముద్రానికి మనం తిరిగి ఏమిస్తున్నామంటే కాలుష్యం. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాల కాలుష్యాన్ని మనం సముద్రంలోకి తరలిస్తున్నాం. సిఆర్జెడ్ నిబంధనలో భాగంగా కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఉమ్మడి విశాఖ జిల్లా తీర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను సముద్రంలోకి నేరుగా వదిలేయకూడదని, శుద్ధి చేసిన తర్వాత తీరం నుంచి 5 కిలోమీటర్ల లోపలికి పైప్ లైన్ వేసి అందులో నుంచి మాత్రమే విడుదల చేయాలని నిబంధనలు చెప్తున్నాయి. కానీ సముద్రంలోకి వదులుతున్న వ్యర్థాలు, వ్యర్థ జలాలు, కంపెనీల నుంచి వెలువడే విషపూరితమైన జలాలు, పురుగుల మందుల అవశేషాలు, వాయు కాలుష్యం సముద్ర జీవులకు హానికరంగా పరిగణిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో పాయకరావుపేట నుంచి మొదలు పెడితే యలమంచిలి, అచ్యుతాపురం, పరవాడ, వాడ చీపురుపల్లి, ఆర్కే బీచ్, చేపల ఉప్పాడ, భీమిలి వరకు ఉన్న కంపెనీలకు సంబంధించి వ్యర్థ జలాలను ట్రీట్మెంట్ చేసి విడుదల చేస్తున్నారా, నేరుగా విడుదల చేస్తున్నారా అనే దానిపై స్పష్టత కరువైంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే నత్రజని, భాస్వరం నదుల ద్వారా ప్రవహించడం, శుద్ధి చేయని లేదా పాక్షికంగా శుద్ధి చేయబడిన మురుగునీటిని సముద్రంలో నేరుగా కలవడం మరొక ఆందోళనకర అంశం. ఈ నత్రజని, భాస్వరం పోషకాలు ఫ్లైటోప్లాంక్టన్స్, మాక్రో ఆల్గన్స్ మరుగుదలను ప్రేరేపిస్తాయి. ఇవి మానవులకు, సముద్ర జీవులకు హానికరమైన ఆల్గల్ బ్లూములను దారితీస్తుంది. అధిక ఆల్గల్ పెరుగుదలకు సున్నితమైన పగడపు దిబ్బలను కూడా అణచివేస్తుంది. జీవ వైద్యం పగడపు ఆరోగ్యాన్ని కోల్పోయేలా చేస్తుంది. రెండవ ప్రధాన ఆందోళన అంశం ఏమిటంటే ఆల్గల్ బ్లూముల క్షీణత తీర ప్రాంత జలాల్లో ఆక్సిజన్ వినియోగానికి దారితీయవచ్చు. ఈ పరిస్థితి వాతావరణ మార్పులతో మరింత తీవ్రమవుతుంది. ఎందుకంటే వేడెక్కడం వల్ల నీటి కాలుష్యం నిలువుగా కలవడం తగ్గుతుంది. అనేక విషరసాయనాలు చిన్న కణాలకు కట్టుబడి ఉంటాయి. వీటిని పాచి బెంతిక్ జంతువులు తీసుకుంటాయి. వీటిలో ఎక్కువ భాగం డిపాజిట్ ఫీడర్లు లేదా ఫిల్టర్ల ఫీడర్లు. ఈ విధంగా టాక్సిన్స్ సముద్రపు ఆహార గొలుసులోకి పైకి కేంద్రీకృతమై ఉంటాయి. పురుగుల మందులు సముద్ర జీవావరణ వ్యవస్థలో చేర్చబడినప్పుడు అవి త్వరగా సముద్రపు ఆహార చక్రాలతో కలిసిపోతాయి. ఆహార చక్రాలలో ఒకసారి ఈ పురుగు మందుల ఉత్పరివర్తనాలు అలాగే వ్యాధులకు కారణమవుతాయి. ఇవి మానవులకు అలాగే మొత్తం ఆహార వెబ్కు హానికరం. టాక్సిస్ లోహాలు సముద్ర ఆహార చక్రాల్లో కూడా ప్రవేశపెడతారు. ఇవి కణజాల పదార్థం, జీవరసాయన శాస్త్రం, ప్రవర్తన, పునరుత్పత్తి మరియు సముద్ర జీవుల పెరుగుదలకు అంచివేస్తాయి. అలాగే అనేక పశుగ్రాసాల్లో చేపల ఆహారం లేదా చేపల హైడ్రోలేజెడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా సముద్రపు టాక్సిన్స్ భూమి జంతువులకు బదిలీ చేయబడతాయి. మాంసం, పాల ఉత్పత్తుల్లో కనిపిస్తాయి. అదేవిధంగా నగరం నుంచి వచ్చే మురుగు, పారిశ్రామిక వ్యర్థాలు నేరుగా సముద్రంలోకి కలవడంతో తీర ప్రాంతాల్లో ఉన్న ఇసుక రంగు మారడం, అంటే ఎరుపు, నలుపు రంగులోకి మారడంతో పాటు సాంద్రత కోల్పోవడం, కోతకు గురి కావడం వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరోవైపు చేపల ఉప్పాడ ఉన్నటువంటి హెచరీస్లో సముద్ర తీరం దగ్గరగా ఉండడంతో నేరుగా సముద్రంలోకి వదిలేస్తూ సముద్ర జీవరాశి జీవితాలకే ప్రాణ సంకటంగా తయారైంది. కాలుష్య నియంత్రణ మండలి మాత్రం దీనిపై నోరు మొదపలేని స్థితిలో ఉంది. తీర ప్రాంతాలను పరిరక్షించుకోవాల్సిన సిఆర్జెడ్ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తుందని ప్రశ్నించిన కాలుష్య నియంత్రణ మండలి స్పందన లేదు. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే మడ అడవుల విస్తీర్ణం కూడా ఇటీవల కాలంలో గణనీయంగా తగ్గిపోతుండడం ఆందోళనకర పరిణామం. భూమిపైన ప్రాణి పుట్టుకకు ఆయువు పట్టు లాంటి వెచ్చదనం భూమికి ప్రత్యేకం. దీన్ని నియంత్రించేవి సముద్రాలు. ఇప్పుడు ఈ సముద్రావరణ వ్యవస్థలో ప్రతికూల మార్పులు వస్తే జీవానుకూల వ్యవస్థ దెబ్బతింటుంది. జీవ సమతుల్యను ఆటంకం కలుగుతుంది. అలివిరెడ్ల తాబేలు పునరావాస కేంద్రాలుగా ఉన్న విశాఖ తీరంలో ఆక్రమణలు, అలివిరెడ్ల తాబేలు చరిత్రను అక్షర శిల్పం టీవీ మరో కథనంలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.
మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.